హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే గర్భిణీ స్త్రీలు స్కానింగ్కి వెళ్ళేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అయితే తెలుసుకుందాము. ఎందుకంటే స్కానింగ్కి వెళ్ళేటప్పుడు కొన్ని టిప్స్ అనేది పాటిస్తేనే ఆ స్కానింగ్ కానీ బేబీ యొక్క మూమెంట్స్ కానీ బేబీ యొక్క ఎవ్రీథింగ్ అన్నీ కూడా చూడగలం. సో దాని యొక్క పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చూడండి. ఎందుకంటే అందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అన్నీ కూడా నేను పోస్ట్ చేస్తుంటాను. అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీలో ఉండే కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నా సరే వీడియోస్ అనేది పెడుతుంటాం కాబట్టి మీకైతే యూస్ఫుల్గా అనేది ఉంటుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే కింద డిస్క్రిప్షన్లో స్కాన్ రిపోర్ట్స్ అంటే బేబీ బాయ్ స్కాన్ రిపోర్ట్స్, బేబీ గర్ల్ స్కాన్ రిపోర్ట్స్ అనేది 2 టైప్స్గా డివైడ్ చేసి పెట్టాను. ఒకవేళ మీకు ఫ్రీ టైం ఉంటే ఒకసారి చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్తాం. సో ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీలో ఎన్ని స్కానింగ్లు తీస్తారు అంటే మనకి ఫస్ట్ ట్రైమిస్టర్లో ఒక 2 టైమ్స్ తీస్తారు, అండ్ సెకండ్ ట్రైమిస్టర్లో 1 టైము, అండ్ ఫైనల్ థర్డ్ ట్రైమిస్టర్లో ఒక 2 టైమ్స్. సో మినిమం ఒక ప్రెగ్నెన్సీలో 5 టైమ్స్ ఆర్ 4 టైమ్స్ అనేది తీస్తారు. సో ప్రెగ్నెన్సీలో ఇంకేమైనా హెల్త్ కాంప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, లైక్ డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, ఇంకేమైనా షార్ట్ సర్విక్స్ కానీ, ఇంకా అదర్ కాంప్లికేషన్స్ ఉండే వాళ్ళకి సో మెనీ టైమ్స్ అనేది స్కానింగ్స్ అనేది ప్రిఫర్ చేస్తారు డాక్టర్స్. సో నార్మల్ హెల్దీ ప్రెగ్నెన్సీ పర్వాలేదు బాగానే ఉంది అనుకునే వాళ్ళకి మాత్రం నార్మల్గా ఒక 4 or 5 టైమ్స్ మాత్రమే స్కానింగ్ అనేది ప్రిఫర్ చేస్తారు. హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే వాళ్ళకి ఎక్కువ సార్లు అనేది తీస్తారు. సో అది మీకు అర్థమైంది అనుకుంటా. అయితే మనకి ప్రెగ్నెన్సీలో స్కానింగ్కి వెళ్ళేటప్పుడు కొన్ని టిప్స్ అనేది పాటించాలి. సో ఫస్ట్ మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ అనేది ఉంటుంది. ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ అంటే మనకి 6th to 10th వీక్ 11th వీక్ మధ్యలో తీస్తారు. సో ఈ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్లో మెయిన్ చూసేది ఏంటి, బేబీ యొక్క హార్ట్ రేటు. సో బేబీ యొక్క హార్ట్ రేట్ అనేది ఉందా లేదా అనేది చూస్తారు కదా. సో అదే సమయంలో ఏంటంటే ప్రెగ్నెంట్ ఉమెన్ భయపడుతుంది, బేబీ యొక్క హార్ట్ రేటు బాగానే ఉందో లేదో, బేబీ అసలు డెవలప్మెంట్ అవుతుందో లేదో. సో బేబీ హార్ట్ రేట్ అనేది అంతగా వినిపించకపోతే డెత్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ టెన్షన్ అనేది ఎక్కువగా గర్భిణీ స్త్రీలో పెరిగిపోతుంది. సో ఫస్ట్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ తీసేటప్పుడు టెన్షన్ పడకూడదు. సో ఇది నార్మల్గా ఏంటంటే ఫస్ట్ స్కానింగ్ తీసేటప్పుడు నార్మల్గా అబ్డామినల్ స్కానింగ్ అయినా తీస్తారు, కొంతమంది వెజైనల్ స్కానింగ్ అయినా తీస్తారు ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్. సో మోస్ట్లీ ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన ఫస్ట్ ఏంటంటే వెజైనల్ స్కానింగ్ అనేది తీస్తారు. సో బేబీ హార్ట్ రేట్ అవన్నీ కూడా చెక్ చేస్తారు. అప్పుడైతే ఫస్ట్ చేయాల్సింది పూర్తిగా కంప్లీట్గా టెన్షన్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ యాంటీ స్కానింగ్ అనేది తీస్తారు, అది కూడా అబ్డామినల్ స్కానే. ఇది నార్మల్ బేబీ షార్ట్ సర్విక్స్ ఉందా లేదా, బేబీ ఎంత మెజర్ అంటే ఎంత పెరిగిందా లేదని తెలుసుకోవడానికి యాంటీ స్కానింగ్ అని తీస్తారు. ఇది ఫస్ట్ ట్రైమిస్టర్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్, యాంటీ స్కానింగ్. సో ఈ స్కానింగ్ చేసేటప్పుడు ఫస్ట్ టైం ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కానింగ్ చేసేటప్పుడు బేబీ హార్ట్ రేట్ వినిపిస్తుందా లేదని భయంతో మాత్రం ఉండకూడదు, అదొకటి చెయ్యండి. అండ్ సెకండ్ టైం మెయిన్ స్కానింగ్ ఏంటి, టిఫా స్కానింగ్. సో ఈ టిఫా స్కానింగ్ అనేది చాలా చాలా మెయిన్ ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే బేబీ యొక్క పూర్తి అవయవాలు ఎలా పనిచేస్తున్నాయా, బాగానే డెవలప్మెంట్ అయ్యిందా, బాగా అభివృద్ధి చెందుతున్నాయా, లేమైనా బర్త్ డిఫెక్ట్స్ కానీ ఏవైనా పుట్టుకతో వచ్చే లోపాలు ఏమైనా ఉన్నాయా, ఇలా ఎవ్రీథింగ్ కూడా అంటే మన బ్లడ్ సర్క్యులేషను, ఆక్సిజన్ సప్లై ఇవన్నీ కూడా చెక్ చేస్తారు మనకి ఈ సమయంలో. అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ టిఫా స్కానింగ్ చేసేటప్పుడు ఇది అబ్డామినల్ స్కానింగ్ అంటే మనకి పొట్ట పైనుంచి చేస్తారు. సో వెజైనల్ నుంచి కాదు, జస్ట్ అబ్డామినల్ స్కానింగ్ అంటే పొట్ట పైన చేసే స్కానింగ్. అయితే దీనికి ఏంటంటే ఫస్ట్ మీకు ఇదైతే బ్లాడర్ ఫుల్గా ఉండాలి. బ్లాడర్ ఫుల్గా అంటే మనకి మూత్రాశయం అనేది ఫుల్గా అంటే వాటర్లో బేబీ అనేది తేలియాడుతూ ఉండాలి. సో అంటే ఫుల్గా మీరు వాటర్ అనేది తాగుతూ ఉండాలి. అంటే స్కానింగ్ చేసిన బిఫోర్ ఒక 1/2 hour బిఫోర్ అయినా సరే ఫుల్గా ఆ వాటర్ అనేది తాగుతూ ఉంటే మనకి బ్లాడర్ అనేది ఫుల్ అయిపోతుంది. సో అలా బ్లాడర్ ఫుల్ అయ్యేటప్పుడు మాత్రమే ఈ టిఫా స్కానింగ్ తీస్తారు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే బ్లాడర్ ఫుల్గా ఉందనుకోండి,
ఉందనుకోండి, అంటే పొట్టలో ఎక్కువగా మూత్రాశయం ఉంటే ఆ వాటర్లో బేబీ రొటేట్ అవుతూ ఉంటుంది, బాగా మూమెంట్స్ అనేది ఇస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే బేబీ హెల్త్ కండిషన్ ఎలా ఉందో అనేది చెప్తారు. కాబట్టి బ్లాడర్ అనేది ఫుల్గా ఉండాలి ఈ టిఫా స్కానింగ్ తీసేటప్పుడు. ఫస్ట్ తీసే స్కానింగ్ అనేది బ్లాడర్తో సంబంధం లేదు, అంటే నార్మల్గా అది వైజనల్ స్కానింగ్ అనేది తీస్తారు, జస్ట్ నార్మల్గా చూస్తారు అది. అయితే ఈ టిఫా స్కానింగ్కి మాత్రం బ్లాడర్ అనేది ఫుల్గా అయ్యి ఉండి అప్పుడు మీకు స్కానింగ్ అనేది తీస్తారు. దానివల్ల ఏంటంటే బేబీ అసలు మూమెంట్స్ ఎలా ఇస్తుంది, బేబీ అసలు ఏ పొజిషన్లో ఉంది, ఎంత వెయిట్ పెరిగింది, ఎంత హైట్ ఉంది, ఎంత వెయిట్ ఉంది, అండ్ ఆల్సో బేబీకి ఏమైనా బర్త్ డిఫెక్ట్స్ ఉన్నాయా, ఎవ్రీథింగ్ కూడా మనకి ఫేస్ అంటే ఫేస్ అనేది ఎలా ఉంది, ఐస్, నోస్ అన్ని ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క బాడీలో ఉండే పార్ట్స్, ఆర్గాన్స్ అన్నీ కూడా స్కాన్ తీయాలి ఈ టిఫా స్కానింగ్లో. ఎందుకంటే ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయనుకోండి బేబీకి, సో మనకి టిఫా స్కానింగ్ తీసిన తర్వాత మెడిసిన్ అనేది ప్రిస్క్రిప్షన్ చేస్తారు బేబీకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే. కాబట్టి మీరు ఈ స్కానింగ్ తీసేటప్పుడు ఫుల్గా బ్లాడర్ నింపై అయితే ఉండాలి, అంటే ఫుల్గా వాటర్ అనేది తాగాలి. సో అదొకటి. అయితే ఈ సమయంలో మీకు బ్లాడర్ ఫుల్గా ఉండడంతో పాటు స్కానింగ్కి వెళ్ళేటప్పుడు ఫేస్ సరిగ్గా కనిపించట్లేదు, హార్ట్ బీట్ సరిగ్గా వినిపించట్లేదు, బేబీ మూమెంట్స్ రావట్లేదని డాక్టర్ చెప్పారనుకోండి, మళ్ళీ అగైన్ ఒక 15 మినిట్స్ వాకింగ్ చేయడం, లేదా వేడిగా పాలు, వేడిగా కాఫీ, టీ ఇలాంటివి తాగమని చెప్తారు. మళ్ళీ రమ్మంటారు ఒక 15 మినిట్స్, లేదా నెక్స్ట్ డే. సో 24 అవర్స్ తర్వాత, లేకపోతే హాఫ్ అన్ అవర్ తర్వాత, లేకపోతే 2 అవర్స్ తర్వాత మళ్ళీ అగైన్ తీస్తారు స్కానింగ్. సో అలాంటప్పుడు మీరు ఏంటంటే ఒక 15 మినిట్స్ వాకింగ్ అనేది చెయ్యాలి, లేదా వేడిగా మిల్క్ అనేది తాగాలి, లేకపోతే టీ అనేది తాగాలి, అండ్ ఆల్సో బ్లాడర్ మళ్ళీ ఫుల్ చెయ్యాలి. సో అలా మెయిన్ ఈ స్కానింగ్కి వచ్చేటప్పుడు బ్లాడర్ ఫుల్గా చేస్తూ కొంచెం ఒక 15 మినిట్స్, ఒక 20 మినిట్స్ అనేది వాకింగ్ చేస్తూ ఉంటే బేబీ యొక్క కంప్లీట్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉందో మనకి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఇస్తారు. సో అది 6th మంత్ మెయిన్ స్కాన్. అండ్ ఫైనల్ వచ్చేసరికి ఏంటంటే గ్రోత్ స్కానింగ్, డాప్లర్ స్కానింగ్. సో డాప్లర్ అనేది నార్మల్గా చేస్తారు, మెయిన్ గ్రోత్ స్కానింగ్ కూడా చేస్తారు. గ్రోత్ స్కానింగ్ అంటే మనకి బేబీ యొక్క డెవలప్మెంట్, గ్రోత్ అంటే బేబీ ఎంత వెయిట్ బరువు పెరిగిందంటే, మనకి డెలివరీ వచ్చేసరికి 2.5 నుంచి 3.5 మిడిల్లో ఉంటే హెల్దీగా ఉందని అర్థం. సో అలా డెలివరీ అయితే పర్వాలేదు. సో ఈ గ్రోత్ స్కానింగ్లో మెయిన్ వచ్చేసరికి ఏంటంటే మనకి బేబీ యొక్క గ్రోతింగ్ ఎలా ఉంది, నార్మల్ అవుతుందా, సి సెక్షన్ అవుతుందని తెలియజేస్తారు. అండ్ ప్లాసెంటా పొజిషన్ ఏ రకంగా ఉందా, అండ్ బేబీ హెడ్ ఆన్ పొజిషనా, లేదా బ్రీచ్ పొజిషన్లో ఉందా, ట్రాన్స్ఫర్ పొజిషన్లో ఉందా, పొజిషన్ గురించి, గ్రోత్ గురించి, నార్మల్ ఆర్ సిజరిన్ గురించి తెలిసేందుకు ఇది చేస్తారు. ఇది కూడా సేమ్ అబ్డామినల్ స్కాన్. ఇప్పుడు కూడా మీరు బ్లాడర్ ఫుల్గా అయితే వెళ్ళాలి. సో స్కానింగ్కి వెళ్ళేటప్పుడు ఏం లేదు, మెయిన్ టెన్షన్, ఫియర్ ఈ రెండు అవాయిడ్ చేయాలి. టెన్షన్ ఉంటే బేబీ యొక్క డెవలప్మెంట్ అనేది స్కాన్లో తెలీదు, అంటే బేబీ మూమెంట్స్ కానీ ఇంకేదైనా అదర్ తెలుసుకోవాలన్నా సరే బేబీ గురించి తెలీదు. సో ఫియర్ కూడా అవాయిడ్ చేయాలి ఈ సమయంలో. సో ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.